తీసింది, కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసిండి, చేతులు వేళ్ళ పూసుకోండి. నా మొహం చూసారు కాబట్టి కళ్ళు ఇప్పకండి, అందరూ కళ్ళు మూసుకోండి. మీరు చేయవలసింది ఒకటే, 5 times అంటే 5 మాటలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వెన్నిగా వదిలేండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదిలేయండి. కాకపోతే ఎలాగైతే పప్పులు ఉప్పు ఫీల్ అవుతామో, కూరలో ఉప్పు ఫీల్ అవుతాము, అంటే ఫీల్ అంటే తెలుసుకుంటాము, ఇంగ్లీష్లో ఫీలింగ్ అంటాం, తెలుసులో తెలుసుకుంటాం. అరే పప్పులో ఉప్పు తక్కువ అయిపోయింది, కొంచెం కలుపుకుంటాం. అలా నాలుగుకి తెలిసిందే, కళ్ళకి గులాబీ అన్నం తెలిసిందే, అలాగా కొంచెం ఫీల్తో అంటే ఆ శ్వాస నడిపించే శక్తిని ఫీల్ అవ్వాలి. శక్తి అంటే మనసు ప్రమేయం లేకుండా నడిపిస్తున్నారు. 5 మాటలు అయిపోయిన తర్వాత సహజమైన శ్వాస. జస్ట్ మన గాడి బండి లైన్లో పట్టడం కోసం దీర్ఘంగా 5 మాటలు. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదంతా నిరంకారమే, నిర్గుణమే. ఏ గుణం వద్దు, కండిషన్స్ ఏం పెట్టద్దు. ఎండాకాలం అయితే మానేస్తాను, చలికాలం అయితే చేస్తాను, నో కాలం. నిత్యము ఆ శ్వాస నడిపిస్తున్నాడు. ఆ శ్వాస ఏమైనా సెలవు పెట్టిందా? సమ్మర్ హాలిడేస్ అని సెలవు పెడుతుందండి. క్యాజువల్ లీవులు, మెడికల్ లీవులు, సిక్ లీవులు పెడుతుందండి. నడిపిస్తున్నాడే ఆ శ్వాస ఫీల్ అవుతుంది, అనుభూతి చెందండి. ఒక కాఫీలో పంచదార ఫీల్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. ఎస్, నాకు అర్థమవుతుంది, నా మనసుకి, నా ధ్యాసకి, నాలో ఉన్న శక్తి అర్థమవుతుంది. ఆ శక్తి